హెచ్సియు నుంచి మీడియాతో మాట్లాడడానికి వాళ్ళు వాయిస్ ఇచ్చి వాళ్ళ సమస్య ఏంది వాళ్ళు మాట్లాడడానికి వస్తే కూడా మాట్లాడించకుండా కనీసం మీడియాతో మాట్లాడించడానికి కూడా వాళ్ళకు అనుమతి వచ్చాము సార్. మీరు చూసుకున్నట్లయితే మేము నిన్న రాత్రి 12 గంటల వరకు మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఇక్కడ ఏవైతే ఆ బుల్డోజర్స్ అన్నీ వచ్చి క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తుంటే కూడా మా స్టూడెంట్లు మా యూనివర్సిటీ పర్సనల్ అడగాలి, మీరు ఎవరు, మీరు ఎక్కడ ఉన్నారు అనేసి. పోలీసు వాళ్ళు మేము ఇక్కడ యూనివర్సిటీ చూస్తుంటే ఇది పోలీస్ స్టేషనా లేకపోతే యూనివర్సిటీలో ఉన్నామా అనేది తెలియలేని సిచ్యువేషన్లో ఉన్నాం. మా ఐడి కార్డులు అడిగి మీరు ఉన్నారా ఇక్కడ, మీరు స్టూడెంట్లేనా అసలు ఇక్కడ అనే సిచ్యువేషన్. దగ్గర 100 బుల్డోజర్లు ఇక్కడికి వచ్చాయి. అక్కడ ఉన్న మొత్తం 400 ఎకరాలు కూడా మొత్తం క్లియర్ చేసే సిచ్యువేషన్ ఉంది. అది మేము అక్కడ లోపలికి పోవడానికి కూడా అసలు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, అసలు ఏం అవసరం ఇది. మా యూనివర్సిటీలో నేను స్టూడెంట్కి ఇక్కడ ఉంటే నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయినా కూడా ఈరోజు కూడా మేము అక్కడికి వచ్చి మీతో మాట్లాడడానికి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపుతున్న సిచ్యువేషన్ ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే వీడియోలు చూడండి. ఈ వీడియోలు చూడండి. ఇక్కడ పెద్ద చెట్లను కూడా కింద నీలమట్టం చేస్తున్న పరిస్థితి. చూడండి, మొత్తం దగ్గర ఒక 100 జేసీబీలు అన్నీ కూడా లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. కాబట్టి అర్ధరాత్రి 1 గంట వరకు 12 గంటల సమయంలో కూడా లైట్లు వేసి మరి రాత్రి వరకు జరిగినాయి. రాత్రి మేము 12 గంటల వరకు ప్రొటెస్ట్లో ఇక్కడ ఉన్నా కూడా మొత్తం అక్కడ 1 గంట 2 గంటల వరకు అక్కడ పని జరిగింది. అక్కడ మీరు చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసుకున్నట్లయితే నెమళ్ళు, జింకలు అవన్నీ కూడా విపరీతమైన శబ్దాలు చేస్తూ ఉన్నాయి, భయభ్రాంతులకు గురై. ఇలా జరుగుతుంది. అసలు ఏ అవసరం ఉంది ఈ టైంలో? నిన్న ఉగాది, ఈరోజు రంజాన్, 3 డేస్ హాలిడే తీసుకుని కుట్రపూర్వకంగా ఈరోజు వచ్చి ఇక్కడ యూనివర్సిటీ ల్యాండ్ అంతా క్లియర్ చేస్తున్న సందర్భం. ఇక్కడ మొత్తం టియర్ గ్యాస్లు పెట్టారు, పోలీసు బలగాలు నింపారు. విద్యార్థులు ఒక్కరు కూడా బయటకు వస్తే కూడా వారిని అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తం రాత్రి మొత్తం కూడా లైట్లు పెట్టి జేసీబీలతోటి ఇక్కడ వర్క్స్ చేసినారు. విద్యార్థులు ఎవరు బయటకు వచ్చినా వీడియోలు తీసినా వాళ్ళ ఫోన్లు కూడా గుంజుకొని ఇప్పటికే 2 పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళని తీసుకురావాలో అరెస్ట్ అయి తీసుకెళ్ళినటువంటి విద్యార్థులను బయటకు తీసుకురావడానికి మేము బయట పోరాడాలా. యూనివర్సిటీలో ఉన్న భూములను వాళ్ళు లాక్కుంటా ఉన్నారు. మా పోలీసు బలగాలను పెట్టి యూనివర్సిటీ భూములను అక్కడ జేసీబీలు 100ల సంఖ్యలో జేసీబీలను పెట్టి 100ల సంఖ్యలో పోలీసులను పెట్టి విద్యార్థులను బెదిరిస్తూ భూములు లాక్కునే చదును చేస్తున్న పెద్ద చెట్లు కొట్టేస్తూ ఉన్నారు. రాత్రి అంతా కూడా అరుపులు, బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అరుదైన పక్షి జాతులు, నెమళ్ళు, జింకలు అవన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. వాటి అరుస్తుంటే కూడా దానికి సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి అరుదైన పక్షి జాతులు లేవు, జంతు జాతులు లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలు. రాత్రంతా ఇక్కడ అరుస్తూ ఉన్నాయి. భయంతో ఆ జేసీబీలో ఆ లైట్లు పెట్టి చేస్తున్న పని, ఆ శబ్దాలకు ఆ పక్షులు అవన్నీ కూడా భయపడుతూ ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి. హెచ్సిలో ఇక్కడ పోలీసు బలగాలు అయితే పూర్తిగా తిప్పినారు. మీడియాను లోపలికి అలో చేయట్లేదు. రాత్రంతా కూడా ఆ జేసీబీలు పెట్టి వర్క్ చేసినారు. ఇప్పటికీ కూడా 50 జేసీబీలు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. విద్యార్థులను అటువైపు వెళ్ళనివ్వట్లేదు. వెళ్తే కూడా మొబైల్స్ గుంజుకుంటున్నారు. వాటర్ సోర్సెస్, చెట్లను కూడా పెద్ద చెట్లు నరకేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ మన హెచ్సియు స్టూడెంట్ ఉన్నారు, మనతో మాట్లాడి తెలుసుకున్నాం. ఎట్లా ఉందండి లోపల పరిస్థితి? విద్యార్థులను అటువైపు వెళ్ళనిస్తలేదు, మీడియాను లోపల రానిస్తలేదు. మీడియాను రానియట్లేదు, స్టూడెంట్స్ని అసలు. మాకు అక్కడ డిపార్ట్మెంట్లో పని ఉన్నా సరే మమ్మల్ని ఏదో ఖైదీల్లాగా పేరులు రాసుకొని మేము మామూలుగా తిరిగే ప్లేస్ మా డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి కూడా పోలీసు పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి మాకు ఈరోజు ఏర్పడింది. పోలీసులు వెళ్తున్నారు కానీ మేము మీడియాతో మాట్లాడడానికి కూడా మమ్మల్ని అలౌ చేయట్లేదు. మేము మీడియాతో మాట్లాడుతుంటే లోపలికి రమ్మని చెప్పి ఇట్లా మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు పోలీసుల అదుపులో మీ విద్యార్థి నాయకులు ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు? అందరూ రిలీజ్ ఉన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మేము వాళ్ళందరినీ బయటికి ఎలా తీసుకురావాలన్న ఆ స్ట్రగుల్లో ఉండాలా, లేకపోతే ఈ ల్యాండ్ స్ట్రగుల్ కోసం పోరాడాలా అనే కన్ఫ్యూజన్లో పెట్టి స్ట్రాటజిక్గా ఈ సెలవులే వీళ్ళు తీసుకున్నారు. ఈ ఉగాది, రంజాన్ టైంలో అందరూ ఇళ్ళకి వెళ్తారు దూరం. మా వాళ్ళు ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు. మాకు చేస్తున్న సంగతి మధ్యలో తెలిసి మేము వెళ్ళి ఏంటి అని ప్రశ్నించినందుకు 50 మందిని అలాగే తీసుకెళ్ళి డిటైన్ చేసి ఎక్కడ పెట్టారో తెలియకుండా లాఠీ చార్జీలు చేసి కొట్టి ఇంత చేశారు.
అండ్ ఇది మీడియా దగ్గరకు కూడా రానియకుండా మేము వీడియోలు తీస్తే మా దగ్గర ఫోన్లన్నీ లాగేసుకునే పరిస్థితి జరిగింది నిన్న. మీ దగ్గర నుంచి లాగేసుకున్న ఫోన్లు కానీ అవన్నీ వీడియోలు డిలీట్ చేసి కానీ మీకు ఏమైనా మళ్ళీ ఫోన్లు ఇచ్చారా, వాళ్ళ దగ్గర ఉన్నాయి మీ ఫోన్లని? మేము తర్వాత మళ్ళీ నైట్ మా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కలిసి వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేసి మీరు మా వాళ్ళని వదిలేస్తే మేము ప్రొటెస్ట్ ఆపేస్తామన్న ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్తో మేము లోపలికి వెళ్ళి ఫోన్లన్నీ తీసుకునేది జరిగింది. ఈ రోజు టియర్ గ్యాస్లు మొత్తం బందోబస్తు వచ్చి అక్కడ ఉన్నారు. ఒకవేళ మేము మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ తీసుకొని డీటైన్ చేయడానికి. ఉందా మీ ప్లాన్ ఉందా? ఈరోజు ప్రొటెస్ట్ చేయాలని ప్లాన్ ఏమైనా ఉందా? పోలీసులకు ముందస్తు సమాచారంతోనే ఆ టియర్ గ్యాస్లు బలగాలన్నీ దింపిరు అనుకోవచ్చా? మాకు మేము ప్రొటెస్ట్ చేస్తాం కంటిన్యూస్ గానే చెప్పాం. కాకపోతే గేట్ లోపల చేయాలని వీళ్ళతో ఆమోదం పొందిన తర్వాతనే మేము లోపలే కూర్చొని చేస్తున్నాం. ఆ లోపు నైట్ అంతా అంటే వీళ్ళందరినీ డీటైన్ చేశారు. ఇంకా రాత్రి ఏం చేయలేరు అన్న దీంతో లైట్లు వేసుకొని వీడియోలన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. సో రాత్రి మొత్తం వచ్చి కవర్ చేసి మీరు విన్నారేమో వీడియోలు ఎన్ని పీకాక్స్ ఎట్లా అరుస్తున్నాయో అంతా క్లియర్ చేస్తుంటే అక్కడున్న మా సెక్యూరిటీ పీపుల్ చెప్తున్నారు జింకల ఎగురు వెళ్తున్నాయి, మమ్మల్ని కూడా వీడియోలు మా సెక్యూరిటీ క్యాంపస్ సెక్యూరిటీ బిల్డింగ్ దగ్గర ఉన్న వాళ్ళని కూడా వీడియోలు తీయొద్దని చెప్పి వాళ్ళకి సూచనలు ఇచ్చారని వాళ్ళని బెదిరించడం జరిగిందని మాకు సమాచారం వచ్చింది. తొలి వెలుగుకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. విద్యార్థులను బయటకు వెళ్ళకుండా వాళ్ళ రూమ్లలోనే వేసి బయట నుంచి గడియ పెడుతున్నారు, గేట్లు వేసి బయట పెడుతున్నారు. వాళ్ళు విద్యార్థులు ఎవరు కూడా అటు క్యాంపస్లో తిరగకుండా గేట్ దాటి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి నిజమా? రూమ్లో అయితే లాక్ చేయట్లేదు కానీ నిన్న మెయిన్ గేట్ మొత్తం బయట నుంచి పోలీసులు లాక్ చేసి మమ్మల్ని బయటికి మీడియాతో మాట్లాడడానికి మేము బయటికి వచ్చి మాకు ఆవేదన తెలుపుకోవడానికి లేకుండా చాలాసేపు అది లాక్ చేస్తే మేము అక్కడ ప్రొటెస్ట్ చేసి చాలా నినాదాలు ఇస్తే కానీ తర్వాత మా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఫోన్ చేసి అన్నీ చేస్తే కానీ వాళ్ళు ఒక గంట 2 గంటల తర్వాత వాళ్ళు ఓపెన్ మెయిన్ గేట్ అది అటు కూడా కాదు. సో అలా మమ్మల్ని లాక్ చేసి మా లోపల మేము తిరిగేదాన్ని కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు పోలీసులు. అంటే ఇటు క్యాంపస్లోకి మీడియాను రానివ్వట్లేదు, విద్యార్థులను కూడా తిరగనివ్వట్లేదు, వాళ్ళ మొబైల్స్ గుంజుకుంటున్నారు. ఇంకా అక్కడ ఈ సెలవు రోజుల్లో చూసుకొని అక్కడ లోపల మొత్తం 50 జేసీబీలను పెట్టి ఇంకా వర్క్ కొనసాగిస్తూ ఉన్నారు. విద్యార్థులు లేని సమయంలో ఒకవేళ బయట తిరిగే విద్యార్థులను కూడా బెదిరిస్తూ బయట వాళ్ళు లోపల రాకుండా లోపల వాళ్ళు బయటికి రాకుండా మెయిన్ గేటు లాక్ వేసి మరి వర్క్స్ అన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రాత్రంతా కూడా జింకలు నెమళ్ళు పక్షులన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. అవి భయపడుతూ వేరే చోటికి ఇట్లా పారిపోయేందుకు ఎగురుతూ దుంకుతూ జింకలు పక్షులన్నీ కూడా పారిపోతున్నాయి. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా వాళ్ళ ఫోన్లలో వీడియోలు తీయకుండా పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పేసి విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. లోపల విద్యార్థులందరినీ కూడా ఎటు క్యాంపస్లో తిరగనివ్వకుండా ఒకవేళ వాళ్ళు క్యాంపస్లో అటు ఇటు తిరిగే క్రమంలో కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఏందని వివరాలు చూపించమని ఐడి కార్డు చూపించమని చెప్పేసి అడుగుతున్నారు. మనతో మాట్లాడడానికి హెచ్యూ కల్చరల్ సెక్రటరీ ఉన్నారు కృష్ణమూర్తి. చెప్పండి, ఎట్లా ఉంది క్యాంపస్లో పరిస్థితి, ఎట్లా ఉంది? పోలీసులు ఏ సంఖ్యలో ఉన్నారు? టియర్ గ్యాస్లు కూడా ఏర్పాటు చేశారని చెప్తాను. సార్, ఇక్కడ మీరు ఏదైతే పోలీస్ మొబిలైజేషన్ చూస్తున్నారో దీనికి ఎక్కువ పోలీస్ మొబిలైజేషన్ అక్కడ ఉంది సార్. అక్కడ వాళ్ళన్నిటికీ ప్రిపేర్గా ఉన్నారు. మేము కానీ స్టూడెంట్స్ కానీ మొబిలైజ్ అయ్యేసి అక్కడ వెళ్ళామనుకోండి, ఆ టియర్ గ్యాసెస్ తోటి అన్నీ వాళ్ళు అక్కడ ప్రిపేర్డ్గా ఉన్నాయి. వాళ్ళు ఎంత దారుణంగా దిగే కన్నా ప్రిపేర్గా ఉన్నారు. సో మేము ప్రొటెస్ట్ కాల్ ఇప్పుడు కోసం వచ్చేసి లీగల్ బ్యాటిల్ చేద్దాం అనేసి ఉన్నాము. సో దట్ ఇంకా మేము ఎన్జిఓస్ని అందరినీ ఇంక్లూడ్ చేసేసి సో దట్ ఇంకా ప్రెజర్ బిల్డింగ్గా వేసేసి ఈ ఆక్షన్ ఏదైతే ఉందో ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా ఈ జేసీబీఎస్ యాక్టివిటీస్ అన్నీ ఆపే కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. నిన్న నైట్ వరకు మేము ఏం చూసామంటే ఆ 25-30 జేసీబీస్ ఏదైతే ఉన్నాయో ఆ 25-30 జేసీబీస్ ఈ హెలిప్యాడ్ రీజన్లో వచ్చేసి డిమాలిషన్ జరగడం అనేది చూసాము. కానీ ఇప్పుడు అర్లీ మార్నింగ్ నుంచి ఏం స్టార్ట్ అయిందంటే ఈ జేసీబీస్ ఇంకా డబల్ అవుతానే ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో ఈ జేసీబీలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదర్ పార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ ఎక్కడ ఈ పికాక్ లేక బార్డర్స్ అని మీరు చూపించారు కదా, ఈ రోడ్ వదిలేసి ఆ పార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్కి వెళ్ళేసి ఇక్కడ డిమాలిషన్ అనేది జరుగుతూనే ఉంది సార్. డిమాలిషన్ అనేది జరుగుతూనే ఉంది. సో ఇలా వీళ్ళు ఇంత త్వరగా ఈ డిమాలిషన్స్ ఇలా చేస్తూ ఉంటే వీళ్ళకి ఎక్కువ సమయం పట్టదు సార్. ఎందుకంటే ఓవర్ నైట్ వర్క్ అంతా చేసేసి ఎన్ని జేసీబీలు ఉన్నాయి సార్ అక్కడ ఒక్కో కవర్లో ఆ సైట్ మేము చూస్తూ ఉండేది. నిన్న మధ్యాహ్నం టైంలో జేసీబీలు వర్క్ చేస్తున్న టైంలో ఆపడానికి మీరు ట్రై చేసినారు, రాత్రి టైంలో అక్కడికి వెళ్ళి జేసీబీలను ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేశారు? అదే సార్, ఆ పరిస్థితి లేదు సార్ అక్కడ. ఎందుకంటే అక్కడ లోపల స్టూడెంట్ ఎంటర్ అవుతున్నా కూడా మా ఐడి కార్డులు అన్నీ తీసుకునేసి అక్కడ ఏ మొబిలైజేషన్ లోపల అలౌ చేయటం లేదు. లోపల అలౌ చేసేసి ఎవరైనా స్టూడెంట్స్ వీడియో తీసుకొని ఓకే వేరే వాళ్ళకి తెలియజేద్దాం అనేటప్పుడు కొని వాళ్ళు ఫోన్ గుంజుకోవడము, మళ్ళీ ఆ డీటైన్ చేసే పరిస్థితి అక్కడ ఉంది సార్. సో దాని నుంచి అక్కడ లైక్ వాళ్ళని ఎలాంటి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎలా వర్క్ ఆపడం అనేది అక్కడ సిచ్యువేషన్ లేదు సార్.
క్యాంపస్లో పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తూ ఉన్నారు, అక్కడ జింకలు పక్షులు అన్నీ భయపడుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది పరిస్థితి లోపల? ఎందుకంటే మొన్ననే 3 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్పాడు, అక్కడ ఎలాంటి బయోడైవర్సిటీ లేదు, ఎలాంటి పక్షులు లేవు, ఎలాంటి పెద్ద పెద్ద వింత వింత చెట్లు లేవు అని చెప్పాడు. దాన్ని నిర్మూలించడానికే ఇంత షార్ట్ టైంలో ఒక హాలిడే టైంలో చూసుకొని ఈ 2-3 రోజుల హాలిడే టైంలో పకడ్బందీగా ప్లాన్ చేసి బుల్డోజర్లని జేసీబీలను తీసుకొచ్చి అడవి ప్రాంతాన్ని మొత్తం నిర్మూలించడానికి ప్లాన్ చేశారు. కానీ దీన్ని గమనించిన విద్యార్థులు నిన్నటి పండగ అయిపోయిన తర్వాత ఉగాది వెంటనే అక్కడికి వెళ్ళేసి అసలు ఏమో జరుగుతుందని చెప్పి చూడడానికి వెళ్తే ఇమ్మీడియట్గా వాళ్ళని లారీలలో వ్యాన్లలో కుక్కుకొని కొల్లూరు కావచ్చు, ఇక్కడ మాదాపూర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోకి వందలాది మంది విద్యార్థులు, దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి నైట్ వరకు మిడ్-నైట్ వరకు 11:30 వరకు వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారని చెప్పి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా చెట్లు కొట్టేస్తున్నారు, పెద్ద పెద్ద చెట్లు, నెమళ్ళు భయపడుతూ ఉన్నాయి, పక్షులు భయపడుతున్నాయి, పారిపోతూ ఉన్నాయి ఆ శబ్దాలకి. అని ఇప్పుడు కూడా వర్క్ నడుస్తూ ఉంది. పోలీసులను అడ్డం పెట్టి టియర్ గ్యాస్ పెట్టి అడ్డం పెట్టి పోలీసులను అడ్డం పెట్టి జేసీబీలు నడిపిస్తూ ఉన్నారు. విద్యార్థులను అటువైపు వెళ్ళనివ్వట్లేదు, వెళ్తే కూడా బెదిరించి పంపించేస్తూ ఉన్నారు. నిజంగా లోపల అలాంటి పరిస్థితి ఉందా? నిన్న రాత్రి మీరు ఒకసారి వీడియో చూస్తే, నిన్న రాత్రి జేసీబీలతోని బుల్డోజర్లతోని పని జరుపుకుంటే పక్షులు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, ఇట్లాంటి వీడియోలు చూసిన తర్వాత ఏమైనా చెప్పగలుగుతారా ఇక్కడ బయోడైవర్సిటీ లేదు, పక్షులు లేవు, జంతువులు లేవు అని చెప్పేసి? ఎంత దారుణంగా చెప్తారండి అసెంబ్లీ సాక్షిగా. రేవంత్ రెడ్డికి మేము సూటిగా ఒకటే సవాల్ చేస్తున్నాము, నీకు అంత ఐడియా లేకపోతే డైరెక్ట్ రేవంత్ రెడ్డికి చెప్తున్నాము, నువ్వు డైరెక్ట్ యూనివర్సిటీకి రా, మేమే విద్యార్థులను నిన్ను తీసుకెళ్ళి నీకు అక్కడ ఉన్న బయోడైవర్సిటీ ఏందని చెప్పేసి మేము చూపిస్తాము, చూపించిన తర్వాతనే నువ్వు ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎట్లా ఉంది యూనివర్సిటీలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు పోలీస్ అంతా కూడా క్యాంప్ అయిపోయినారు, విద్యార్థులను తిరగనివ్వట్లేదు అని చెప్తున్నారు, వర్క్స్ నడుస్తూ ఉన్నాయి, 50 జేసీబీలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పి. Yesterday you will be surprised to see that students have no right to travel in our university yesterday, because we were walking through the university space, university land. Telangana police under the leadership of Revanth Reddy has arrested the common students and all the organization students. We ABVP Karyakartas were detained at around 1 o'clock, and till 10 o'clock we were kept in the custody without any illegal activities done by us. We were walking through our university land, and our right of freedom, right of expression has been denied by the Telangana police. Even media persons were arrested yesterday. So it's shame from the side of Telangana government to act like this and grab the land. If you see any academic institutions in the state of Telangana, whether it is Kakatiya University, Osmania University, or the Hyderabad Central University, the changing governments, whether it is BRS or whether it is Congress government, they are in a race who can grab more land from the academic institutions. Our fight against this land encroachment mafia and land looters have started, and we will fight till our end. Namaste, Vande Mataram. ఎట్లా ఉంది యూనివర్సిటీ సిచ్యువేషన్? అంటే ల్యాండ్ మొత్తం విద్యార్థులను అడ్డగించి అక్కడ పనులు నడిపిస్తూ ఉన్నారు, పోలీసులను పెట్టి పనులు నడిపిస్తూ ఉన్నారు, విద్యార్థులకు తిరిగే స్వేచ్ఛ లేదని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది అన్న? ఇప్పుడు నిన్న అఖిల భారత విద్యార్థి పరిషత్ చేపడుతున్న ఉగాది సెలబ్రేషన్స్ మేము చేసుకుంటున్నామన్న. అంతలోనే మా నాయకులు క్యాంపస్ తిరగడానికి వెళ్ళారు. అప్పుడు మా నాయకులని ఒక 4గురిని అరెస్ట్ చేసిరన్న. ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు వచ్చేసరికి మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఒక 20 సెకండ్ల టైం కూడా ఇవ్వకుండా, సార్ ఎందుకు మా వాళ్ళని అరెస్ట్ చేసిరనే మాట అడిగే లోపే ఒక 200 కార్యకర్తల్ని మరియు ఇతర ఆర్గనైజేషన్స్లో ఉండే కార్యకర్తలను కూడా వీళ్ళు అరెస్ట్ చేసిరన్న. మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఎంతో ప్రజాప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇలాంటి పనులు చేస్తున్నందుకు సిగ్గుచేటుగా ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో గొప్పవారు, వారికి ఎంతో విఘ్నత ఉందని అనుకున్నామన్న. అసెంబ్లీ సాక్షిగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జింకలు లేవు, పులులు లేవు, నెమలు లేవు అన్న రేవంత్ రెడ్డి అక్కడ గుంటల నక్కలు తయారయ్యాయి అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆ గుంట నక్కలు మీ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUI కార్యకర్తలా, మరి ఆ లీడర్లా? మరి మాకు తెలియాల్సింది. మీరు దీని మీద క్లారిటీ ఇవ్వాలి అన్న. రాత్రికి రాత్రి 16 నుంచి 20 జేసీబీలు అక్కడ పనిచేస్తున్నాయి అన్న. మొత్తం ఆల్మోస్ట్ ఒక 50% వరకు డిస్ట్రక్షన్ కంప్లీట్ అయింది. దీన్ని మేము కన్స్ట్రక్షన్ అనదలుచుకోలేదన్న. ఈ ఎంక్రోచ్మెంట్ని డిస్ట్రక్షన్ని అడ్డుకోవడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు? ఇప్పుడు కుదిరితే నిరాహార దీక్షకు కూడా కూర్చోవడానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ సిద్ధంగా ఉందన్న. మరి కాసేపట్లో మాకు పైనుంచి మా నేషనల్ టీం నుంచి మాకు ఆర్డర్స్ రాబోతున్నాయి. తప్పకుండా మేము ఏం చేయాలో చర్యలు తీసుకుంటాం.
మా యూనివర్సిటీని కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. వచ్చే తరాలకి మా యూనివర్సిటీని మేము మాకు ఎలాగైతే మా సీనియర్స్ అందించారో అదే విధంగా మేము అందించబోతున్నాం. తప్పకుండా ఈ పోరాటంలో అఖిల భారత విద్యార్థి పరిషత్కి పోరాటాలు కొత్త కావు, కొట్లాటాలు కొత్త కావు. తప్పకుండా కొట్లాడతాం, సాధిస్తాం, సాధించే తీరుతాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ మీడియా వారి సపోర్ట్ మాకు ఉండాలి. మా గొంతును మీరు ప్రభుత్వం దృష్టికి, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. జై శ్రీరామ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే ప్రభుత్వం 400 ఎకరాల భూమిని టీఎస్ఐసిఎస్కి అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉందో దానికి సంబంధించిన పనులు ఏవైతే కొనసాగిస్తున్నారో దాని మీద హెచ్యూ విద్యార్థులందరూ కూడా బగ్గుమన్నారు. 2-3 రోజులుగా ఇక్కడ సంబంధించి వాళ్ళు ప్రొటెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో జేసీబీలు వచ్చి పనిచేస్తున్న క్రమంలో వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులందరూ కూడా దాదాపు 58 మంది విద్యార్థులను అరెస్టు చేసి మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. తర్వాత అర్ధరాత్రి వారిని వదిలిపెట్టారని చెప్తారు. తెల్లారి అంటే రాత్రి అంతా కూడా ఇక్కడ జేసీబీలతోటి వర్క్ నడిచింది. ఆ జేసీబీల భయానికి, ఆ సౌండ్కి, ఆ లైట్లకి ఇక్కడ హెచ్సీలో ఉన్నటువంటి ఆ చెట్లలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులు కావచ్చు, కొన్ని జింకలు, నెమళ్ళు అన్నీ కూడా భయంతో అరుస్తున్నాయి. తెల్లారేసరికి హెచ్సీయూలో టియర్ గ్యాస్లు నింపారు. పోలీసు నిండా టియర్ గ్యాస్ని అవి తీసుకొచ్చి పెట్టారు. పోలీసులందరూ కూడా నిండిపోయారు. క్యాంపస్లో విద్యార్థులను స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని చెప్పేసి ఇక్కడ హెచ్సీ విద్యార్థులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తం మీద 400 ఎకరాల భూములను ప్రభుత్వం హెచ్సీ నుంచి లాక్కోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి విద్యార్థులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే 2004లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఐఎంజీ అనే కంపెనీకి, బిల్లీరావు చెందినటువంటి ఐఎంజీ అనే కంపెనీకి 400 ఎకరాల భూమిని అప్పట్లో వాళ్ళకి అప్పగించేందుకు జరిగిన ప్రయత్నాలు, ఆ తర్వాత ఆ కంపెనీ ముందుకెళ్లకుండా ఆగిపోవడంతో ఆ భూములు కోర్టు పరిధిలోకి వెళ్ళాయి. ఆ తర్వాత మొన్న రీసెంట్గా 18 నెలల క్రితం వచ్చినటువంటి ఆ తీర్పులో ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందని చెప్పేసి కోర్టు ఐఎంజీకి ఆ భూములు దక్కకుండా ప్రభుత్వానికే చెందుతుందని చెప్పేసి తీర్పు చెప్పడంతో ప్రభుత్వం ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి, వేరే ప్రాజెక్టు చేయడానికి అని చెప్పేసి ఒక కార్యాచరణ తీసుకుంది. దాన్ని హెచ్సీయూ వ్యతిరేకిస్తూ ఉంది. 1974లో హెచ్సీయూ ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ 2300 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమి అంతా కూడా హెచ్సీయూ పరిధిలోనే ఉంది. అయితే ఎలాంటి చట్టపరమైన అధికారాలు, లీగల్గా ఎలాంటి అధికారాలు ట్రాన్స్ఫర్ చేయకపోవడంతో ఆ భూమి మీద హెచ్సీయూకు అధికారం లేదని చెప్పేసి ఇటు ప్రొఫెసర్లు కావచ్చు, హెచ్సీయూలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి సీనియర్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు కావచ్చు ఈ విషయం చెప్తా ఉన్నారు. అయితే మరి ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని చెప్పడంతో ఆ 400 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడమా, లేకపోతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగానికి అప్పచెప్పి అందులో అక్కడ ఆ 400 ఎకరాల్లో వేరే ప్రాజెక్టు స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ ప్రభుత్వాన్ని చేస్తున్న ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఆ డిస్ట్రాక్షన్ ఏదైతే ఉందో, ఆ చెట్లు కొట్టేయడం కావచ్చు, అక్కడ పూర్తిగా చదును చేసే 400 ఎకరాల్లో చదును చేసే కార్యక్రమాలు అయితే, పనులైతే లోపల జరుగుతూ ఉన్నాయి. దాదాపు 50 జేసీబీలు ఆ యూనివర్సిటీ లోపల పనిచేస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటిని అడ్డుకోవడానికి, వీడియోలు తీయడానికి వెళ్తే మీడియాను కూడా హెచ్సీయూ లోపలికి అనుమతి ఉండలేదు. మొత్తం ఇక్కడే మీడియా అంతా కూడా ఇక్కడే గేట్లు పెట్టేసి హెచ్సీయూ లోపలికి వెళ్లకుండా, విద్యార్థులను బయటికి రానివ్వకుండా, మీడియాను లోపలికి వెళ్ళనివ్వకుండా ఇక్కడనే మీడియాను మొత్తం కూడా గేటు బయటే ఆపేసినటువంటి పరిస్థితి. పోలీసులు ఇటు గేటు దగ్గరతో పాటు గేటు లోపల పెద్ద ఎత్తున పోలీసులు అందరూ ఉన్నారు. టియర్ గ్యాస్ కూడా తెచ్చిపెట్టారు. విద్యార్థులు ఏమైనా ప్రొటెస్టుకు కదిలినా కూడా, ప్రొటెస్ట్కి సంబంధించి ఏవైనా వాళ్ళ మూమెంట్స్ కనిపిస్తే వెంటనే అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పేసి లోపల ఉన్నటువంటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో, హెచ్సీయూ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించి ప్రెసిడెంట్ కావచ్చు, ఇక్కడ వాళ్ళందరూ కూడా మనతో మాట్లాడారు. తొలి వెలుగుతో లోపల పనులు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులను అటువైపు వెళ్ళనివ్వడం లేదు, అడ్డుకుంటున్నారు. పోలీసులు లాఠీలు పెట్టేసి అడ్డుకుంటున్నారు. ఒక జైలు మాదిరిగా గేట్లు వేసేసి విద్యార్థులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. ఐడి కార్డులు చూపించి, అంటే మా యూనివర్సిటీలోకి వచ్చి మా ఐడి కార్డులు చూపిస్తే మమ్మల్ని యూనివర్సిటీలో తిరగాలి అని చెప్పేసి ఒక హుకుం లాంటివి జారీ చేస్తున్నారు. మొత్తం భయపెడతా ఉన్నారు విద్యార్థులు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఈ 400 ఎకరాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని ఆక్రమించనివ్వం, అడ్డుకుంటాం. ఇంకా తదితర చట్టపరంగా కూడా దీనికి సంబంధించి ఏవైతే కోర్టుకెళ్ళి ఇప్పటికే మేము పిటిషన్ వేసాం, దానిపైన కోర్టుకెళ్ళి కూడా మేము కొట్లాడతాం. దీనికి సంబంధించి విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వాళ్ళని బయటకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయాలన్నా, ఇక్కడ భూములను కాపాడుకోవడానికి ఉద్యమం చేయాలన్నా మాకు అర్థం కావట్లేదు. ఈ పోలీసులను అడ్డుపెట్టి చేసినటువంటి జేసీబీలు 50 జేసీబీల పనులను వెంటనే అడ్డుకోవాలని చెప్పేసి విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. హెచ్సీయూలో జరుగుతున్నటువంటి 400 ఎకరాల భూమి ఎంక్రోచ్మెంట్ సంబంధించి 50 జేసీబీలు లోపల పనిచేస్తున్నాయని చెప్తున్నారు. విద్యార్థులను బయటికి రానివ్వకుండా మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసి పోలీసులను
కాపలా పెట్టి పనులు జరుగుతున్నాయని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మనతో పాటు దళిత్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుస్తుంది లోపల ఎట్లా ఉందన్న పరిస్థితి. విద్యార్థులను తిరగనివ్వకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా పనులు చేపిస్తున్నారని చెప్తా ఉన్నారు. లోపల ఎక్కడికక్కడ బ్యారికేడ్లు వేసినారు. బ్యారికేడ్లు వేసి మమ్మల్ని అక్కడ ఈస్ట్ క్యాంపస్ మా క్యాంపస్ ఉంటుంది, మా క్యాంపస్కి పోనీయకుండా వాళ్ళు బ్యారికేడ్లు వేసారు. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఇంతమంది పోలీసులు మోహరించారు. మా డైలీ యాక్టివిటీస్ కూడా అడ్డుకుంటున్నారు. అట్లా లోపల 40-50 జేసీబీలు వచ్చి వర్క్ నడుస్తున్నది. మొత్తం నిన్న చూసుకున్నట్టయితే 100-150 ఎకరాలను మొత్తం నాశనం చేసిరు. 3 పెద్ద కొండ శిలువలను చంపినారు నిన్న నైట్. అంటే ఎలాంటి జీవజాలం లేదు, అరుదైన పక్షి జాతులు జింకలు పక్షులు ఉన్నాయని చెప్పి అవన్నీ ఏమీ లేవు, అవన్నీ ఉత్తమ మాటలే అని చెప్పి చెప్తున్నారు. రాత్రి అంతా కూడా పక్షులు వచ్చిన వీడియోలు కొన్ని యూనివర్సిటీ నుంచి మాకు వచ్చినాయి. అవి నిజంగానా ఎట్లాంటి పక్షులు ఎట్లాంటి జీవజాలం ఉంది లోపల? ఇప్పుడు నేను చెప్పడం మీరు చెప్పడం కాదన్నా, నిన్న లైవ్గా వీడియో రికార్డ్ అయింది. ఎవరైతే డిఫారెస్టేషన్ జేసీబీలు వర్క్ నడుస్తున్నాయో అక్కడ చాలా వరకు నెమళ్ళు అరవడం జరిగింది. నిన్న పాములను చంపిర్రు. ఇవన్నీ వింటూనే ఉన్నాం కదా, మేము చెప్పడం కాదు కదా, డైరెక్ట్ విన్నారు కదా. జింకలు మన ఎగిరెగిరి దుంకుతున్న జింకలు వీడియోలు కూడా ఉన్నాయి. అవసరమైన వీడియోలు కూడా ప్రొడ్యూస్ చేస్తాం మా ప్రూఫ్గా. సో ఇప్పుడు 400 ఎకరాల భూమిని ఇవన్నీ అంటే గతంలో టీఎన్జిఓ కాలనీకి అని చెప్పేసి కొంత భూమి పోయింది, గచ్చిబౌలికి హెచ్ఈ భూములే తీసుకున్నారు, గచ్చిబౌలి స్టేడియంకి సంబంధించి IIITకి కావచ్చు, ఐఎస్బీకి కావచ్చు. ఇప్పుడు 400 ఎకరాలు కూడా అంటే ప్రభుత్వం ముందుకెళ్ళే యోచనలోనే ఉంది. మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుపోతున్నారు 400 ఎకరాల భూమిని పోకుండా అడ్డుకోవడానికి? ఇప్పుడు ఫస్ట్ 1975లో ఈ యూనివర్సిటీకి 2300 ఎకరాల భూమిని ఇచ్చారు 1975లో. దాని తర్వాత మోటేషన్ జరగలే, యూనివర్సిటీ పేరు మీద మోటేషన్ జరగలే. ఇది ఒకప్పుడు ఇది మొత్తం అవుట్స్కర్ట్స్లో యూనివర్సిటీ అవుట్స్కర్ట్స్లో ఉండే కాబట్టి దీనికి ఎవరు రాలే. ఇప్పుడు దళారు రియల్ ఎస్టేట్ దళారు ఏం చేశారు, ఇది ఐటీ హబ్ అయింది, సెంట్రల్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ హాట్ లా ఉంది. ఇవి ఉన్నదాన్ని వాళ్ళు పీసెస్గా చూసుకున్నారు. ఈ 400 ఎకరాలు ఎక్కడ ఉన్నది ఇక్కడ చూసుకున్నారు. ఫస్ట్ ఐఐటి హైదరాబాద్కి ఇచ్చారు, స్టేడియంకి ఇచ్చారు, మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చారు, మండల ఆఫీస్కి ఇచ్చారు, జేఎన్యూ నవోదయకి ఇచ్చారు, టీఐఎఫ్ఆర్కి ఇచ్చారు, ఎన్ఐఏబికి ఇచ్చారు. ఇవన్నీ ఇయ్యంగా కూడా మళ్ళీ ఇప్పుడు ఇదే 2300 ఎకరాల నుంచి మళ్ళీ 400 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అది ఇప్పుడు 1700 కాదు 1100 ఉన్నది ఇప్పుడు అంత పోగా. ఈ 400 పోతే ఇప్పుడు 1100 ఎకరాలు మాత్రమే యూనివర్సిటీ మిగులుతుంది. సో మరి ఆ భూములు కాపాడుకోవడానికి మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుపోతా ఉన్నారు? ఏమైనా ప్రోగ్రామ్స్ ఇంకా పెంచే అవకాశం ఉందా? పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు ఎక్కడికక్కడ. అంటే మీరు చట్టపరంగా వెళ్ళే అవకాశం ఉందా, లేక ప్రొటెస్టులు కూడా చేస్తారా? ప్రొటెస్ట్లు చేస్తాము, వీళ్ళని లీగల్గా కూడా ఎదుర్కొంటాము. వీళ్ళు కావాలని ఏం చేశారంటే ఈరోజు హాలిడేస్ చూసుకొని కరెక్ట్ హాలిడేస్ టైంలో ఈరోజు రేపు స్టేట్ హాలిడేస్ టైంలో వచ్చారు. ఆల్రెడీ మా 2 స్టూడెంట్స్ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది, ఎఫ్ఐఆర్ కూడా డిటైన్ చేసారు, వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. మేము కూడా దాన్ని కూడా లీగల్గా ఫైట్ చేస్తాం. ఇప్పుడు చట్టపరంగా ఒక రాజ్యాంగం ఆధారంగా ఒక ఇందిరాగాంధీ చొరవ తీసుకొని యూనివర్సిటీని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏర్పడింది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీ నుంచి 400 ఎకరాల భూములు లాక్కుంటా ఉంటే దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫస్ట్ ఇది విద్యార్థులను అణచివేయడం అంటే ఇది భారీ కుట్రగా చూస్తున్నాం మేము. అండ్ వీళ్ళు అంటే ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని కొలువుతీరి అంటే ప్రజల ఆకాంక్షలను కాపాడుతూ కొలువుతీరిన ఈ ప్రభుత్వం విద్యార్థులు చదువుకునే స్పేసెస్ను నిర్దాక్షిణంగా డ్రెకోనియన్గా చాలా ఈ భూములను లాక్కోవడం అనేది చాలా అది ఒక నియంతృత్వానికి ఇదొక మరో చిత్రికగా చూస్తున్నాను నేను. ఇంకో అన్నిటికంటే చాలా బాధాకరమైన అంశం అయితే ఏదైతే మేధావులు కలిసి ఏదైతే సివిల్ సొసైటీ కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందు పెట్టినారో ఈరోజు ఆ మేధావులు మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఇదే కోదండరామ్ గారు ఇక్కడే స్టూడెంట్గా పనిచేసినారు, ఇప్పుడు అదే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇదే హరగోపాల్ గారు ఇక్కడే పాఠాలు చెప్పారు. అంటే ఏదైతే ఏ సివిల్ సొసైటీ అయితే ఏ మేధావులు అని పొద్దున్న లేస్తే గత ప్రభుత్వం మీద గగ్గోలు పెట్టినారో ఈరోజు ఆ మేధావులు ఎవరు ఎక్కడ స్పందించకపోవడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు. రెండోది ఏంటంటే ఈ శని ఆదివారాలలో 300-400 ఎకరాలను అంటే యూనివర్సిటీ ల్యాండ్స్ను కబ్జా చేయడం అంటే నిజంగా దాన్ని అంటే బుల్డోజర్స్తోని ఆ విధంగా చేయడం అనేది అది చాలా దారుణమైన అంశం. ఇంకోటి ఏంటంటే ఇదే రాహుల్ గాంధీ గారు చదువుకున్న క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ హార్వర్డ్ యూనివర్సిటీ కానీ అది కూడా 3,000 ఎకరాలు ఉంది కదా. అంటే ఒక ప్రధానమైన వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే యూనివర్సిటీకి ఇంత భూములు ఎందుకని, మరి అదే క్యాంబ్రిడ్జ్లో అదే హార్వర్డ్లో మరి 3,000 ఎకరాలు ఉన్నాయి కదా. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఒకసారి దీని మీద పునరాలోచించాలి. మేము విద్యార్థులుగా మేము కూడా దీని మీద కొట్లాడుతూనే ఉంటాం అండ్ అట్ ద సేమ్ టైం లీగల్ కూడా కొట్లాడుతూనే ఉంటాం. గతంలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఆయన మరణం అప్పుడు కూడా రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా యూనివర్సిటీలో విద్యార్థులు మాట్లాడిండు. ఇప్పుడు ఇదే విద్యార్థులు కొట్లాడుతూ ఉన్నారు మా యూనివర్సిటీ భూములు తీసుకోవద్దని చెప్పేసి. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి అనుకూలంగా స్పందించట్లేదు. దీనిపైన మీరు ఏమంటారు? మనం గుర్తుపెట్టుకుంటే రాహుల్ గాంధీ పొలిటికల్ అరంగేట్రం అయింది నన్ను అడిగితే
హెచ్యు రోహిత్ వేముల ఇన్సిడెంట్ తర్వాతనే ఆయన అంతకుముందుకు పాలిటిక్స్లో ఉన్నా కూడా ఆయన ఒక లీడర్గా ఎస్టాబ్లిష్గా అయ్యింది హెచ్యు రోహిత్ వేముల యూనియన్ ఈవెంట్ వల్లనే. అట్లాంటి యూనివర్సిటీ మీద ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చర్యలు చేస్తున్నప్పుడు మేము చాలా బాధాకరంగా వ్యక్తం చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీకి మేము అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా మేము చెప్పేది ఒకటే అనమాట. బేసిక్గా యూనివర్సిటీ లాస్ట్ 30-50 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చాలా తక్కువ ఉండే, డిపార్ట్మెంట్ తక్కువ ఉండే. దాంట్లోంచే 3 ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. సో ఒక 2 మంత్రులు మా యూనివర్సిటీ స్టూడెంట్సే. అట్లాంటప్పుడు ఈ యూనివర్సిటీ మా డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు 400 acres కంటెస్టెడ్ ల్యాండ్లోనే ఉందన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్లో వీఆర్ ఓన్లీ మేము ఎడ్యుకేషన్కే ఇంకా హెల్ప్ చేస్తున్నాము, తెలంగాణ అప్లిఫ్ట్మెంట్ కోసమే చేస్తున్నాము. అట్లాంటప్పుడు దీన్ని అణచివేయడం చాలా తప్పు అని మేము వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి పక్షులు లేవు, జంతువులు లేవు, ఏవీ లేవు అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో దానికి సంబంధించి అంతా కూడా ఇక్కడ కనిపించేలాగా కొన్ని అరుదైన కొంగలు, పిచ్చుకలు, నెమళ్ళు, అన్నీ కూడా జింకలు ఇక్కడ సంబంధించి అన్నీ ఇక్కడ హెచ్యు యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే జంతువులు ఇవన్నీ ఉన్నాయో వాటి అన్నింటి కూడా ఇప్పటికిప్పుడు హెచ్యు విద్యార్థులు అంటే కల్చరల్ టీం అయితే ఇప్పటికిప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ అడవి పంది, కొన్ని అరుదైన మంకీ, కోతి, డియర్సు ఇక్కడ ఇవన్నీ కూడా చూడొచ్చు. వాళ్ళు ఏర్పాటు చేసినారు శాంచురీ వార్నింగ్ అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ఏదైతే కాషన్ ఉందో ఆ కాషన్ కూడా ఇక్కడ వేసి ఇప్పటికిప్పుడు ఈరోజు మనం తొలి వెలుగు వచ్చిన తర్వాతనే ఇప్పటికిప్పుడు వీళ్ళంతా ఒక బొగ్గు ఒక పేపర్ మీద అంతా కూడా ఏర్పాటు చేసి అంతా డ్రా చేసి హెచ్యులో బయోడైవర్సిటీ ఎలా ఉంది ఇక్కడ సంబంధించి దీన్ని మష్రూమ్ రాక్ అని చెప్పేసి ఏదైతే ప్రధానంగా హెచ్యులో ఆకర్షణీయమైనని చెప్తున్నారో అది ఇక్కడ మొత్తం గ్రీనరీ, లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి గ్రీనరీ అంతా కూడా వాళ్ళు ఇక్కడ కనిపించేలాగా పార్టులుగా ఇక్కడ కొన్ని పక్షి జాతులు, ఆ గ్రీనరీ, మష్రూమ్ రాకు ఇవన్నీ కూడా వీళ్ళు ఏర్పాటు చేసేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ జేసీబీలు, ఈ జేసీబీల దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఉందో జేసీబీ చేసినటువంటి డిస్ట్రక్షన్ వల్ల ఈ పక్షులు ఇవన్నీ కూడా భయపడి పారిపోతున్నటువంటి దాన్ని కళ్ళకు కట్టేలాగా అర్థమయ్యేలాగా వాళ్ళు చాలా క్లియర్గా హెచ్యు స్టూడెంట్స్ కల్చరల్ వింగ్ అయితే దీన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అక్కడ ఉన్న పెయిన్ని వాళ్ళు క్లియర్గా అర్థమయ్యేలాగా వాళ్ళ ప్రయత్నం చేసిరని చెప్పొచ్చు. చూస్తున్నాగా కూడా పోలీసులు అప్రమత్తం అయిపోయి ఎలా వచ్చారు. మేము చాలా సింబాలిక్గా దీన్ని పెట్టినప్పుడు కూడా చూడండి పోలీసులు అప్రమత్తం అయ్యి చాలా మందిని తీసుకొచ్చి పిలవడం జరిగింది. వైల్డ్ బోర్, అది జింకలు, అవి పీకాక్స్ అన్ని, ఇంకా అక్కడ లేక్స్ దగ్గర ఉండే చాలా పెలికాన్స్ అవన్నీ ఉంటాయి అక్కడ. అవి మైగ్రేటరీ బర్డ్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఉంటాయి బఫెలో లేక్, పీకాక్ లేక్ దగ్గర. ఇవన్నీ ఎక్కువగా ఉండేవి పీకాక్స్ ఇంకా డియర్స్. కంప్లీట్గా ఈ బఫెలో లేక్, మష్రూమ్ రాక్ అవుతుంది ఆ ఏరియాలోనే ఈ వర్క్ అంతా కూడా నడుస్తుందా? ఆ ఏరియాలోనే ఈ వర్క్ అంతా నడుస్తుంది. ఇప్పుడు కూడా చూడండి హెచ్యులో ఈ 400 ఎకరాల భూమి ఎంక్రోచ్మెంట్ని, డిస్ట్రాక్షన్ని ఆపేయాలని చెప్పేసి బీఎస్ఎఫ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ వాళ్ళు మనతో మాట్లాడనుకున్నారు. చెప్పండి, హెచ్యులో గుంటనక్కలు ఉన్నాయి, వాళ్ళే ఆ గుంటనక్కలే హెచ్యు భూముల మీద కన్నేసినాయి అని చెప్తా ఉన్నారు. నిజంగా హెచ్యులో గుంటనక్కలు ఉన్నాయి, ఉంటే గుంటనక్కలు ఎవరు? గుంతనక్కలు అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గుంతనక్కలు అని వ్యాఖ్యానించడం చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు గుంతనక్కలని ఏ విధంగా వర్ణిస్తావు? అంటే గుంతల హెచ్యులో ఉన్నాయి గుంతనక్కల 5,000 మంది గుంతనక్కలని మాట్లాడతావు నువ్వు? ఎవరు అసలు గుంతనక్కలు ఎవరు? ఇక్కడ వచ్చి చూడండి, మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు కదా, అప్పుడు ఏమున్నావు నీకు అనిపించలేదా? గుంతనక్కలలో ఏమున్నాయో ఇక్కడ పక్షులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అనేకమైన జీవరాశులు ఉన్నప్పటికీ నువ్వు గుంతనక్కలను అనే విధంగా మాట్లాడతావు? తెలిసి మాట్లాడతావు, తెలియక మాట్లాడతావు? మాకు అర్థం కావట్లేదు ఏందనేది. ఇక్కడ గుంతనక్కలు కాదండి ఉండడం, బయోడైవర్సిటీ ఉంది, పక్షులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, పచ్చని అడవి ఉంది. ఇవి దాన్ని మొత్తం నాశనం చేసి భూములు లాక్కుంటే ఓ పక్కనేమో ప్రభుత్వం ఏం చెప్తుంది, చెట్లు నరకొద్దు, చెట్లు నరికితే ₹1,00,000 ఫైన్ అని ఓ పక్క చెప్తుంది, ఓ పక్క వచ్చి ప్రభుత్వమే పచ్చని అడవిని నాశనం చేస్తుంది. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఎట్లయినా సరే విద్యార్థులను అడ్డుకొని ఆ పోలీసులను ఉపయోగించుకొని బలగాలను పెట్టేసి ఈ 400 ఎంక్రోచ్మెంట్ ఏదైతే జేసీబీల వరకు నడుస్తుందో అది కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. మరోవైపు అక్కడ టెంట్లు వేస్తూ ఉన్నారు పోలీసులు అందరూ కూడా. అటు పటాల డీసీఎం వ్యాన్లలో పోలీసులు దిగుతూ ఉన్నారు. అంటే మీరు దీన్ని కంటిన్యూ చేస్తారా మీ ప్రొటెస్ట్ని, లేక ఎట్లా ఉండబోతుంది మీ పోరాటం, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? కంటిన్యూ చేస్తూనే ఉంటాం. నేను ఫస్ట్ ఆ గుంటలక్కలకి ఆన్సర్ చెప్తా.
గుంటనక్కలు అనేవి 2 చోట్ల ఉన్నాయి హైదరాబాద్లో. ఒకటి అసెంబ్లీలో ఉన్నాయి, ఇంకోటి మా కాలేజీలోనే ఉన్నాయి అడ్మిన్ బిల్డింగ్లో. మరి వాళ్ళు ఎలాంటి గుంటనక్కలు అంటే మరి పైసలు తీసుకొని పని చేస్తున్నారా, ఎవరి కోసం పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను మేము. ఇది ఫారెస్ట్ ల్యాండ్, ప్రాపర్ ఫారెస్ట్ ల్యాండ్, ప్రాపర్ యూనివర్సిటీ ల్యాండ్. నువ్వు దీన్ని ఎంక్రోచ్ చేసి నైట్కి నైట్ 40 జేసీబీలు పెట్టి చెట్లన్నీ కొట్టేయడం వల్ల నీకేమొస్తుంది? అక్కడున్న జింకలు ఎటు పోవాలి, అక్కడున్న నెమళ్ళు ఎటు పోవాలి, అక్కడున్న ముళ్ళపందులు ఎటు పోవాలి? గుంటలక్కలాగా నువ్వు వాటి మీద పడి తింటున్నట్టుంది. ఇప్పుడు నువ్వు గుంటనక్కవా మేము గుంటనక్కలో మరి ఆలోచించుకొని నువ్వే చెప్పాలి. ఈ ప్రొటెస్ట్ మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం, ఇది ఆపేదే లేదు. అక్కడికి పోతే మమ్మల్ని డిటైన్ చేస్తున్నారు, అందరు పోలీసులు మొత్తం బ్యారికేడ్లు పెట్టుకొని కూర్చున్నారు. ఇదైతే మేము ఎక్కడికి కదలం, ఇది మాత్రం షూర్. ఇప్పుడు మేము ఏదో ఒక స్టాండ్ తీసుకుంటాం, కావాలంటే హంగర్ స్ట్రైక్ అని వెళ్తాం. మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మాకు యూనివర్సిటీ ల్యాండ్ అనేది మాకు కావాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మేము ఈ ల్యాండ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. రైట్, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మేము ఈ ల్యాండ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. హైదరాబాద్ కోసం, తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం ఈ ల్యాండ్ మేము సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఈ ఫారెస్ట్ కవర్ అనేది పోతే ఇంకా చాలా క్లైమేట్ చేంజెస్, ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది హైదరాబాద్ సిటీ అనేది. అది కొంచెం గవర్నమెంట్ అనేది అర్థం చేసుకొని దాన్ని బట్టి చర్య తీసుకొని దాన్ని బట్టి ప్రికాషన్స్ తీసుకొని ముందు స్టెప్స్ ఏం తీసుకోవాలనేది 7th హియరింగ్ ఉంది కోర్టుది. దాని వరకు ఆగొచ్చు కదా, ఎందుకు ఇంత తొందర? మేమన్నా తింటున్నావా ల్యాండ్ని? మేమన్నా కబ్జా చేసి అమ్ముకుంటున్నావా? ఎందుకు అంత తొందర? ఏం వస్తుంది అంతగానో? 7th హియరింగ్ ఉంది, దాని తర్వాత కోర్టు ఏం చెప్తే దాన్ని బట్టి నువ్వు ప్రొసీడ్ కావాలా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు పండగ పూట వచ్చి 40 జేసీబీలు పెట్టి చెట్లను కొట్టేస్తా అంటే ఇప్పుడు నువ్వు కొట్టేసిన చెట్లు కొడతావు, రేపు 7th హియరింగ్ వచ్చి స్టే చేస్తుంది. అప్పుడు ఆ చెట్లన్నీ ఎప్పటికి పెరగాలి మళ్ళీ? ఎన్విరాన్మెంట్ మీద కన్సర్న్ లేదు, స్టూడెంట్స్ మీద కన్సర్న్ లేదు. పైసలు ఉన్నాయి మాకు, మేము ఏడైనా చదువుకుంటాం, మీరు ఎట్టైనా చావండి అన్నట్టే ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. అంటే విద్యార్థులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు హెచ్యూలో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఈ హెచ్యూ క్యాంపస్ని వాళ్ళకు దూరం చేసేలాగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? సో మనకి ఎడ్యుకేషన్ అనేది ఒక పబ్లిక్ గుడ్, అంటే అది అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి. నేను జేఎన్యూలో చదువుకున్నాను. నా ఎంఏ వచ్చేసి నేను సోషాలజీ జేఎన్యూలో చేసిన. అక్కడ వెరీ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఈ దేశంలో ఒక అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఉంది అని అంటే అది హెచ్సియు. ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయినా కానీ, అది సెంట్రలే కానీ స్టేటే కానీ, మొత్తం ప్రైవేటైజ్ చేయడం. ఈ ఎడ్యుకేషన్ అనేది పేద వర్గాల ప్రజలకి అందకుండా చేయాలనేది ఒక కుట్రలాగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది 1974లో 2300 ఎకరాలు ఏదైతే ఇచ్చారో అది పోతూ 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 మొత్తం ఇప్పుడు 1800 ఎకరాలకు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, యూనివర్సిటీ ల్యాండ్ కాదు అంటే. ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అంటే వచ్చి తీసుకోవడానికి మీకు రైట్స్ ఉన్నాయా? అంటే ఎప్పుడైతే 74లో ఈ 2300 ఎకరాలు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే మీకు అలాట్ చేసినారో అది మ్యూచువేషన్ కాలేదు, లీగల్ మ్యూచువేషన్ కాలేదు, అందుకే మేము తీసుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నది గవర్నమెంట్. మరి ఇప్పుడు యూనివర్సిటీ అంతా తీసుకుంటారా? మరి అది ఆ యూనివర్సిటీ అంతా అవ్వలేదు కదా, దాని అర్థం యూనివర్సిటీని అంతా తీసుకోవాలని కాదు కదా. ఇంకో విషయం ఆలోచించాలి ఏంటంటే, ఇప్పుడు మనకి నేను 3 థింగ్స్ చెప్తున్నా. ఒకటి, మన ఇండియాలో ఫారెస్ట్ కవర్ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. యాక్చువల్గా మనకు లీగల్ ప్రకారం 33% అనేది మనకి ఫారెస్ట్ కవర్ ఉండాలి. ఆ 33%లో ఇట్ కెన్ బి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫారెస్ట్ కవర్కి. ఇంకొకటి సస్టైనబుల్ ఈ టీజీఐఐసి ఏం చెప్తుంది, సస్టైనబుల్ సిటీస్ని చేస్తాం మేము అని చెప్తుంది. అసలు సస్టైనబుల్ సిటీస్ అంటే ఏంది? సస్టైనబుల్ సిటీస్ అంటే ఇప్పుడు మనం బ్రతికి ఫ్యూచర్ జనరేషన్స్ని మనం బ్రతికియడం, ఏ విధంగా అయినా సరే, ఎడ్యుకేషన్ కానీ ఏదైనా సరే వాళ్ళకి ఫ్యూచర్లో ఇవ్వాలన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 ఉంటుంది. ఏంది? మేకింగ్ సిటీ సస్టైనబుల్. ఇప్పుడు నువ్వు ఈ పార్క్స్ కట్టడం ఏం ప్రయోజనం? ఇన్ని ఎకరాలలో 400 ఎకరాలలో 1000 చెట్లు ఉన్నప్పుడు. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయి, అంత కాదు అనేది మేము చెప్తున్నాం అనమాట. బేసిక్గా గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ మాకు అర్థమైంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది మీది కాదు అనేది. ఈవెన్ ఇంత ముందున్న ప్రభుత్వాలు కూడా ప్రతిసారి యూనివర్సిటీకి ఎందుకు ఇంత ల్యాండ్, యూనివర్సిటీకి ఎందుకు ఇంత ల్యాండ్ అని అంటే, చెక్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్సిటీ. రీసెంట్గా వచ్చిన క్యూఎస్ ర్యాంకింగ్స్లో 300 నుంచి 400 ర్యాంక్ మధ్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్లో మన యూనివర్సిటీ టాప్లో నిలిచింది. అంటే ఇంకా కొన్ని రోజుల్లో మనం ఇదే కంటిన్యూ చేస్తే ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీ ఉంటుంది. అట్లా మన తెలంగాణకి పేరు తీసుకురావాలి. కానీ చెట్లు కొట్టేసి లేకపోతేనేమో సిటీస్ని అన్సస్టైనబుల్ చేయడం అది కరెక్ట్ కాదు కదా.
మొత్తానికి యూనివర్సిటీలో చాలా బయోడైవర్సిటీ ఉంది. 1,000 మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కూడా ఇక్కడ చదువుకునే ఇది ఉంది. ఇక్కడ యూనివర్సిటీ ఉన్నటువంటి గ్రీనరీని అంతా కూడా కొట్టేసి ఎకో పార్కుల పేరుతో పార్కులు ఏర్పాటు చేస్తే ఉపయోగం ఏముంటుంది? లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా చెప్పుకునే యూనివర్సిటీ ఉన్నటువంటి 400 ఎకరాల్లో ఎంక్రోచ్మెంట్ని డిస్ట్రాక్షన్ని వెంటనే ఆపాలి. లేని పక్షంలో మేము హంగర్ స్ట్రైక్ నిరాహార దీక్షకు కూడా దిగుతామని చెప్పేసి హెచ్యు విద్యార్థి సంఘాలు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, హైదరాబాద్ తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.